హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఈరోజు మీకు నేను పల్లీలతో పచ్చి పులుసు చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. చాలా టేస్టీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పల్లీ పచ్చడిలో చింతపండు పులుసు వేసుకొని ఉల్లిపాయ వేసుకొని పిసుక్కొని తిన్నట్టు ఉంటుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. చింతపండు, పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, ఉల్లిగడ్డలు, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ, కొంచెం బెల్లం, కొద్దిగా మెంతి పొడి. సో జస్ట్ ఒక 4 మనుషులకు సరిపోని చూపిస్తున్నాను. దానికి కానీ నేను 50 గ్రామ్స్ ఒక చారెడు పల్లీలు తీసుకున్నాను. అంతే, అన్నీ కూడా తీసుకోవచ్చు. మా ప్రమిళ తీసుకొని ఇస్తాలే. ఉరికిన దీన్ని నిండా పోసి మిగతా నా మొహాన్ని వేసింది. ఏదోండి గిన్నె నిండా దాని నిండా నింపింది పల్లీలు. సో పల్లీలు కొంచెం సిమ్లో వేయిస్తే మరీ మంచిదండి. పైగా ఇది కాస్ట్ ఐరన్ కాడే, మనం దగ్గర లేకపోతే ఇట్లా టప్పని మాడిపోతాయి వెంటనే పేలి. అన్ని సైజుల్లో ఇది ఉంది అది లేదు అనకుండా తెప్పించాను కాస్ట్ ఐరన్ అయితే. అంత ఇండస్ వ్యాలీ మహిమ. పల్లీల్ని బయట వేగటం కాకుండా లోపల నుంచి వేయించి వేయాలంటే ఎప్పుడు కూడా సిమ్లోనే వేయించాలి. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్స్ మ్యాండేటరీ. అద్భుతమైన పచ్చి పులుసు కావాలంటే మీకు మెల్లగా వేగాల్సిందే. చూడండి, ఓపిక్గా 5 నిమిషాలు వేయిస్తే ఇట్లా చక్కగా ఇట్లా విచ్చుకుంటున్నాయి వాటంతట అవి. ఆ స్టేజ్ రానివ్వాలి. దీనికి పొట్టు గిట్టు తీయాల్సిన అవసరమే లేదు. ఇది పోపుకు పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇదిగోండి పల్లీలు. దీనిలో ఏమేమి వేసి మిక్స్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఇది వేడిగా ఉంది కాబట్టి పోపు వేసేస్తున్నా. కొంచెం తక్కువ ఆయిల్, ఎక్కువ టేస్ట్. సో మంచిగా కాగింది. ముందు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నా. వేగితే ఏమవుతుందంటే మనం అన్నంలో వచ్చినా కానీ మంచిగా తినొచ్చు. ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర, వెల్లుల్లి 2-3, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి 1/2 టీ స్పూన్. అయిపోయింది, కట్టేస్తుంది. ఇదిగోండి మనం వేయించి పెట్టుకున్న పల్లీల్లో పెద్దగా ఉన్నాయి కాబట్టి 2 వేసాను వెల్లుల్లి. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ కారం, మన బెల్లం. ఇదంతా కలిపి ముద్దగా గ్రైండ్ చేసుకొని వద్దాం. వాటర్ పోస్ అయినా పర్వాలేదు ప్రమిళ. అండ్ ఈలోపు మనం చింతపండు పులుసు పిండుదాం. ఇది ఎంత లూజ్గా ఉండాలి పచ్చి పులుసు అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కొంచెం లూజ్గా పిసుక్కున్నా కానీ మనకి ఆ పల్లీల పేస్ట్ వస్తుంది కాబట్టి చిక్కబడుతుంది. ఉల్లిపాయలు వేస్తాం ఇంకా. బస్ చిన్న ఉల్లిపాయలు 2 ఇంతయి. వాటికి ఘాటు ఉంటుందని చిన్నవి తీసుకున్నాం. ఘాటు ఉన్న ఉల్లిగడ్డ బాగుంటుంది ఇందులోకి. దీన్ని కొంచెం పులుసులో ఇట్లా పిసకాలి, అప్పుడే టేస్ట్. ఇది ఉత్తగా కూడా చాలా బాగుంటుంది. పైగా బెల్లం కలిసింది, అదో రకం టేస్ట్. కొంచెం ఉంచుకుంటాను నేను. ఇది ఇంత తర్వాత తింటా. నాకు తింటే బాగుంటుంది. అండ్ ఇదంతా వేసేస్తున్నా. అడుగుకి పిల్ల కట్టింది ప్రమిళ. ఇంకో అందుకనే వేసేటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం కదిలినాక నీళ్ళు యాడ్ చేసుకొని అట్లా చేయాలి. ఇదిగోండి మన పల్లి పచ్చి పులుసు. చూడటానికి భలే ఉంది కదా. ఏంటది? నిత్యమీననా? ఆమె ఎందుకు గుర్తొచ్చింది సడన్గా? సినిమా చూసావా? కడిగి కూడా వేసేసిన, ఇంకేం మిగలే ఇందులో. పక్కకు పెట్టేసి మన పోపులం గారు విచ్చేసారో అదారా. హే పచ్చి పులుసు చేసేసాము. అండ్ మాకు ఇందులోకి ఏముందో తెలుసా? ఎగ్, వెల్లుల్లి, కారం. ఈ పచ్చి పులుసు కాంబినేషన్ మా ఇంట్లో ఇప్పుడు. వాహవా, సూపర్ యమ్మీ పల్లీల పచ్చి పులుసు రెడీ. చాలా టేస్టీగా ఉందండి. 1 మస్ట్ టేస్ట్ అనమాట. ఇందులో బెల్లం వేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం, మీ ప్యాలెట్ టేస్ట్ని బట్టి. మాకైతే నచ్చుద్ది. పచ్చి పులుసు అనగానే కొంచెం తీపి అలవాటు.
మీరు చేయబట్టి మేము లావు అవుతున్నాం. నీకు చేయటం మేము తినటం. ఎవరు లావుకున్నారు ఇప్పుడు చెప్పు. నా ముందు నేనే లావున్నా. ఏమండి మధ్యాహ్నం పూట తినండి, ఏం లావు కాము. నేను కొంచెం లావు అయ్యాను, తగ్గుతాను, తగ్గి చూపిస్తాను. ఆల్రెడీ 2 సార్లు తగ్గి చూపించాను, మళ్ళీ తిని లావయ్యా. చలో 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 ఉండనా మరి. మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. పచ్చి పులుసు ఇవాళ మీకు సక్సెస్ఫుల్గా చేసి చూపించేశాను. బాయ్ బాయ్.